ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏవి జరగవు, అర్థమైందా? కాబట్టి నీ స్మార్ట్నెస్ ని నువ్వే ఉంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి అబ్బాయిలు సింగిల్ గానే ఉండాలి. ముందెక్కడి నుంచి వెళ్ళవు. ఓకే ఓకే, నేను వెళ్ళిపోతాను. ప్రీతి, నేను నీకొక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటో చెప్పు సుమన్. ఇలా చూడు, నువ్వు నన్ను నమ్మావంటే నేను నీతో చెప్తాను. సుమన్, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇన్ఫాక్ట్ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నీ బాయ్ ఫ్రెండ్ నీకు సరిగ్గా ఉండడు. ఏంటి సరిలేదంటున్నావు? అంటే వాడు నిన్ను ఏం మారుస్తున్నాడు. ఏంటి? ఇలా చూడు సుమన్, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు. సరే, ఇలా చూడు, మా నాన్న చూసిన వారు మా నాన్నే నాకు పంపించారు. వైభవ్కి సంబంధం వచ్చింది. ఏంటి? దీనికి అర్థం ఏంటో నువ్వే చెప్పు. పెళ్లి చేసుకోవడానికి వేరే అమ్మాయిని వెతుకుతున్నాడా? ప్రీతి, సుమన్, నాన్నా, నాకు ఇంకాస్త టైం కావాలి. ఇంకా ఎంత టైం కావాలి నీకు? నీకు సంబంధాలు వస్తున్నాయి తల్లి. నాన్న, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు ఎందుకు ఈ విషయం అర్థం చేసుకోరు? నువ్వే అర్థం చేసుకోవట్లేదు. నీకు టైం కావాలని మారం చేస్తున్నావు. ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకో. హలో తల్లి, హలో, వినిపిస్తుందా? సరే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టేస్తున్నాను. సుమన్. ఎస్. హాయ్, ఐఎమ్ ప్రీతి. నన్ను రవినే పంపారు. మీకు ఫ్లాట్మేట్ కావాలి కదా? యా, లోపలికి రండి, మీకు ఫ్లాట్ చూపిస్తాను. థ్యాంక్ యూ. ఇది లివింగ్ రూమ్, అది కిచెన్. నైస్. రండి, నేను మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఓకే, దిస్ వే. యా. వావ్, వెరీ బ్యూటిఫుల్. నువ్వు నీ ఇంటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నావు. నాకు చాలా బాగా నచ్చింది. అవును, నాకొక విషయం నచ్చిందంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బై ద వే, దీని రెంట్ ఎంత? 10,000. 10,000? ఏమైంది? యాక్చువల్లీ చెప్పాలంటే నా బడ్జెట్ 7,000. ఏం ప్రాబ్లం లేదులే, నువ్వు 7,000 ఇవ్వు. రియల్లీ? థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నేను రాజీవ్ భరద్వాజ్. నేరం కొత్త ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సుమన్ ఒక చిన్న గ్రామం నుంచి తన కలని నెరవేర్చుకోవడానికి సిటీకొచ్చింది. తనలో చాలా కోరికలు, చాలా ఆశలతో పాటు ఇక్కడికొచ్చింది. సుమన్ ఇక్కడికొచ్చి పొందిన విషయాలు ఏమిటి, పొందలేని విషయాలు ఏమిటి అని ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్. హాయ్, రా ముందు, నేను హెల్ప్ చేస్తాను.
ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత నాకు ఇంటి భోజనం దొరికింది. నువ్వు చాలా స్వీట్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. నాకొక మంచి ఇల్లు మాత్రమే కాదు, నాకొక మంచి ఫ్రెండ్ కూడా దొరికింది. నాకు కూడా. సారీ ప్రీతి, నా వల్ల నీకు మెలకొచ్చేసింది. ఇట్స్ ఓకే సుమన్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా మీద ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు నిద్రపుచ్చినట్టుంది. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు. నువ్వు కూడా సుమన్. చాలా క్యూట్గా ఉన్నావు. థ్యాంక్ యూ. దీనన్నిటికీ మేకపే కారణం. రా, నేను నీకు మేకప్ చేస్తాను. రా. నాకా? సుమన్కి ప్రీతి మీద ప్రేమ ఉంది. అలాగే ప్రీతికి సుమన్ మీద ప్రేమ ఉందా? సుమన్ కోసం తను కూడా అలాగే ఆలోచిస్తుందా? ఎందుకంటే సుమన్ ప్రీతిని ఎంత ప్రేమిస్తోందో మనకి బాగా తెలుసు. కానీ అదే ప్రేమ, అదే ఫీలింగ్స్ ప్రీతి మనసులో సుమన్కుందా? ఈ ప్రీతి, సుమన్ వీళ్ళిద్దరూ మనసు మార్చుకుంటారా? లేదంటే కథలో ఒక కొత్త మలుపు వస్తుందా? దానివల్ల సుమన్ మనసు ముక్కలవుతుందా? రండి చూద్దాం.
అయినా పాపం ఇందులో అరటిపండు ఏం చేసింది? జస్ట్ షట్ అప్, ఓకే? ఇకపై ఇలా మాట్లాడేవంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. మీకు కావాలా? ఎక్స్క్యూజ్ మీ. నేను వెళ్ళి చూస్తాను. యు నో వాట్, ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ యూ. మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇచ్చి నాకు తలనొప్పి వస్తుంది. హాయ్. ఇది చాలా ఎంబారసింగ్ గా ఉంది తెలుసా. ఆఫీస్ లో అందరూ ఎగతాళి చేస్తున్నారు. సుమన్, ఇతను నా బాయ్ ఫ్రెండ్. సరే, నువ్వు టీవీ చూడు, ఇప్పుడే వచ్చేస్తాం. ఐ మిస్డ్ యూ. నువ్వు ముంబైకి ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తూ ఉండిపోయాను తెలుసా. అండ్ ఫైనల్లీ నేను వచ్చేసాను. రైట్. యు నో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ బేబీ. నువ్వు చేసింది కరెక్ట్ కాదు ప్రతి. అవ్వడానికి ఇంకా 2 minutes ఉంది. ప్రీతికి బర్త్డే వస్తుంది. ఐ హోప్ తనకి గిఫ్ట్ బాగా నచ్చాలి. సుమన్, ఇక్కడ్రా. మీరందరూ కలిసే నాకు ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? హౌ స్వీట్ సుమన్. సుమన్, ఇతనే నా ఫ్రెండ్ అజయ్. హాయ్ అండి, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. అంటే ప్రీతి మీ గురించి చాలా చెప్పింది. ఇంకో విషయం సుమన్, వీడు కూడా నీలాగానే సింగిల్. అబ్బాయిలు ఎప్పుడూ సింగిల్ గానే ఉండాలి. సరే, ఓకే, ఇక కేక్ కట్ చేద్దాం. ఓకే, కట్ చేయి. సుమన్, సుమన్, వావ్, రూమ్ చాలా అందంగా ఉంది. ప్రీతి నాకు చెప్పిన దానికంటే
నువ్వు చాలా అందంగానే ఉన్నావు. ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏవి జరగవు, అర్థమైందా? కాబట్టి నీ స్మార్ట్నెస్ ని నువ్వే ఉంచుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీలాంటి అబ్బాయిలు సింగిల్ గానే ఉండాలి. ముందెక్కడి నుంచి వెళ్ళవు. ఓకే ఓకే, నేను వెళ్ళిపోతాను. ప్రీతి, నేను నీకొక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటో చెప్పు సుమన్. ఇలా చూడు, నువ్వు నన్ను నమ్మావంటే నేను నీతో చెప్తాను. సుమన్, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇన్ఫాక్ట్ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నీ బాయ్ ఫ్రెండ్ నీకు సరిగ్గా ఉండడు. ఏంటి సరిలేదంటున్నావు? అంటే వాడు నిన్ను ఏం మారుస్తున్నాడు. ఏంటి? ఇలా చూడు సుమన్, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు. సరే, ఇలా చూడు, మా నాన్న చూసిన వారు మా నాన్నే నాకు పంపించారు. వైభవ్కి సంబంధం వచ్చింది. ఏంటి? దీనికి అర్థం ఏంటో నువ్వే చెప్పు. పెళ్లి చేసుకోవడానికి వేరే అమ్మాయిని వెతుకుతున్నాడా? ప్రీతి, సుమన్, ప్రీతి ఎక్కడుంది? ప్రీతి బయటికి వెళ్ళింది. ఏమైంది? తన ఫోన్ అటెండ్ చేయడం లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు. అసలు తనకేమైంది? ప్రేమ. ఏమంటున్నావు? అంటే ప్రీతి ఇంకొకరిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇలా చూడు వైభవ్, నువ్విప్పుడు మర్చిపో. అదే నీకు మంచిది. ఎవరతను? నేనే. ప్రీతికి నా మీద ప్రేమ పుట్టింది. తను స్ట్రైట్ కాదు. తనకు అర్థమయ్యేలా ఎంతో చెప్పాను, కానీ తను అసలు మాట పట్టించుకోవడం లేదు. నా మీద కోపగించుకుని తను వెళ్ళిపోయింది. ఇలా చూడు వైభవ్, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమవుతోంది. కానీ ఇదే నిజం. ప్లీజ్ తనని నువ్వు మర్చిపో. ప్రీతి, నువ్వేం తిండం లేదేంటి? ఇలాగే ఉంటే ఎలా చెప్పు? నాకేం అర్థం కావట్లేదు సుమన్. నేనేం చెయ్యాలి? టైం పడుతుంది, కానీ అన్నీ సర్దుకుంటాయి. ఇలా చూడు ప్రీతి, నీ బాధ ఏంటో నాకు అర్థమవుతోంది, కానీ నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నువ్వు దీనికి టెన్షన్ పడకు. వావ్ సుమన్, బాగా ప్లాన్ చేసావు కదా నన్ను వైభవ్ని విడతీయటానికి. నా వైభవ్ని నా దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నావు కదా. నీ దగ్గర నుంచి వైభవ్ని కాదు, వైభవ్ దగ్గర నుంచి నేను బయటికి లాగాలనుకున్నా. ఏంటి? అవును ప్రీతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అవును, ఇప్పుడు నాకు మైండ్ లేదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు. ప్రీతి, ఇక ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు.
నీ వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని త్వరగా ఇక్కడి నుంచి వచ్చాయి. తనని నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. అలాగా? నువ్వేం చేస్తావు? నిన్ను దారి నుంచి తొలగిస్తాను. ఇంతకు ముందు కూడా ట్రై చేసావు కదా, నన్ను అడ్డు తొలగించుకున్నావా? లేదు కదా. నీ వంతు ప్రయత్నం నువ్వు చేసుకో. రా ప్రీతి. వైభవ్, 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 ఏం చేసావు సుమన్? వైభవ్, వైభవ్, లేకు వైభవ్, వైభవ్, సుమన్ నువ్వు ఎందుకు ఇలా చేసావు? వైభవ్, 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 దీని ప్రేమ అంటారా పిచ్చితనం అంటారా? ఎంతో తెలివిగా ఆలోచించి సుమన్ ప్రీతిని వైభవ్ని విడగొట్టాలనుకుంది. సుమన్కి ఒక విషయం అర్థం కాలేదు. వాళ్ళిద్దరి మధ్య చుచ్చిపెట్టిన తర్వాత కూడా తనకి ప్రీతి దొరకదు అని. సుమన్ కోపం వల్ల, తన కోరిక వల్ల ఒక అమాయకుడు చనిపోయాడు. అలాగే అక్కడ నేరం జరిగింది. ఇక్కడే సుమన్ ఒక విషయం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. తన ప్లేస్లో తన ప్రేమ కరెక్ట్గానే ఉంది, కానీ అదే ప్రేమ, అదే ఫీలింగ్స్ ప్రీతి మనసులో కూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక కొత్త కథతో నేరం కొత్త ఎపిసోడ్లో నేను మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నమస్కారం.